మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం, అందులో పనిచేస్తున్నారు. ఇది మీకు కొంచెం ఇబ్బంది కలిగే ప్రశ్న అవ్వచ్చు, కానీ తప్పదు. ఈ ప్రస్తుతం మనకి సర్పంచ్ పదవి కాలం అయిపోయి 2 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించకపోవడానికి గల కారణాలు అంటే, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతుంది. ఇది రాజకీయ అంశమే మీరన్నది. 2024 జనవరి 31కి సర్పంచుల పదవి కాలం పూర్తయింది. మళ్ళీ జనవరి వస్తే అది 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ రాజకీయంగా అంశాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు కానీ స్థానిక ఎలక్షన్లు కానీ నిర్వహించుకోవడానికి ఒక మేజర్ కారణం బీసీ రిజర్వేషన్ యాక్ట్. అంతే తప్ప ఇవాళ ఏది భయపడాల్సిన అవసరం. మరి అట్లా భయపడాలనుకుంటే ఇవాళ కంటోన్మెంట్ ఎలక్షన్ లాగిందా, నిన్న జూబ్లీ ఎలక్షన్ లాగిందా? ఏ ఎలక్షన్ లాగలేదు. సో ఏది చూసినా కూడా అది రాజకీయ అంశంతో ప్రత్యర్థులు చెప్పే మాట. కానీ ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మీరు రాజకీయంగా అడిగారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కి కట్టుబడి ఉంది. దాని మీద ఎంతో కొంత ఒక చేయూత అనేది రావాలి, ఒక అభివృద్ధి అనేది జరగాలి, ఏదో ఒక అంశం ముడిపడి నిర్ణయం అనేది జరగాలని దానికోసం మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఇది కేంద్రంతో మిగతా రాష్ట్రాలతో కూడా ముడిపడిన అంశం, సుప్రీంకోర్టుతో ముడిపడిన అంశం కాబట్టి కొంచెం జాప్యం జరిగింది. అందుకు ఆలస్యమైన తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపడకుండా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే రెండు ఉప ఎన్నికలను కూడా ఇవాళ ఎదుర్కొంది. ఒకటి కంటోన్మెంట్ మన పరిధి, తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కంటోన్మెంట్, జిహెచ్ఎంసీ పరిధిలోనే. జూబ్లీ హిల్స్లో ఉంది, జిహెచ్ఎంసీ పరిధిలోనే. స్థానిక ఎలక్షన్ 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు, వాస్తవం ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో జరిగిన కంటోన్మెంట్లో కానీ జూబ్లీ హిల్స్లో కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ పూర్తిగా చూపిస్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్ని లేట్ చేయడం కోసం, బీజేపీ మీద నిందేయడం కోసం బీసీ రిజర్వేషన్ తెర మీదకి తీసుకొచ్చి ఈ దేశ జనాభాలో, ఈ రాష్ట్ర జనాభాలో 50% కంటే మించి వాళ్ళు బీసీలు ఉన్నారు. 57 అందాక చెప్పుకుంటే 57% ఉన్నారు. మరి వాళ్ళకి 42% రిజర్వేషన్ కావాలని అడిగారు. మరి చట్టబద్ధంగా వాళ్ళకి అది న్యాయబద్ధమైన కోరిక. మరి బీసీలకు న్యాయం చేయకుండా మిగతా వాళ్ళ పదవులు ఇచ్చేద్దామా? బీసీ జనాభాను పక్కన పెడదామని చెప్పేసి మిగతా పార్టీలు చెప్పమంటే వదిలేద్దాం, స్థానిక ఎలక్షన్లు ఇప్పుడే పెట్టేసుకోండి. దానికి చట్టపరంగా తీసుకోవాల్సిన ఏదైతే ప్రికాషన్స్ తీసుకోకుండా, గవర్నర్ దగ్గర బిల్ పాస్ కాకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వేయటం, ఇవన్నీ కూడా బీజేపీ మీద నింద వేయడం కోసమే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటారు. బీజేపీ మీద నింద వేయకూడదంటే మరి బీజేపీ కూడా ముందుకు వచ్చేసి దాన్ని ఓకే అంటే అందరం చేయొచ్చు కదా. ఒక స్టేట్ పరిధిలో లేదు కదా బీసీ రిజర్వేషన్ అనేది. బీసీ రిజర్వేషన్ అనేది జనాభా ప్రాతిపదికంగా నేను చూపించుకోవచ్చు. ఇవాళ తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ స్థానిక ఎలక్షన్స్లో 50% కంటే దారి ఉంది. ఇందిరా సాహిని కేసులో కూడా 50% సీలింగ్ పెట్టినందుకు ముందు కూడా ఇవాళ తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టారు. మహారాష్ట్రలో కూడా ఇవాళ దాదాపు 50% పైనే రిజర్వేషన్ అమలు అవుతుంది. మరి తెలంగాణ ప్రజలు ఏం అన్యాయం చేశారు? తెలంగాణ ప్రజలు ఉన్న బీసీలు ఎందుకు ఇంత మరి కక్ష కడుతుంది బీజేపీ ప్రభుత్వం? నేను కూడా అడగవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఆషామాషిగా బీసీ ప్రతిపాదన అనేది చేయలేదు. ఇలా బీసీ ప్రతిపాదన అంటే మేము ఎంపెరికల్ డేటా అంతా కలెక్ట్ చేసాం. ఒక రోజులో చేసింది కదా, దాదాపు రెండు నెలల సమయం తీసుకొని దాదాపు 97% మంది ఇలా జనాభా వాడి యొక్క స్థితిగతులు అన్నింటినీ కూడా ఇలా ఎంపెరికల్ డేటా తీసుకున్నాం. ఎంపెరికల్ డేటా తీసుకున్న తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. ఎవరైనా ఎంపెరికల్ డేటాలో సర్వేలో పార్టిసిపేట్ చేయని వాళ్ళని కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మళ్ళీ 2వ విడత పార్టిసిపేట్ చేసి దాని తర్వాత ఒక క్యాలిక్యులేషన్లోకి వచ్చాం. బీసీ డెడికేషన్ కమిటీ చేసాం. బీసీ డెడికేషన్ కమిటీ చేసిన తర్వాత కమిషన్ చెప్పిన నినాదాలు మాత్రమే మనం బయటికి తీసుకొచ్చాం. 56.4% బీసీ జనాభా ఉంది, దాంట్లో 42% ఇవ్వాలని చెప్పేసి అన్న తర్వాత 42 ఇవ్వడానికి మీకు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. అసెంబ్లీలో ఏకతీర్మానంతో బిల్లుని అప్రూవ్ చేశాం. 2.5 years కావాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి. మీ గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మొదలై దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పుడు దాకా మేము అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాం. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నదాన్ని, కనీసం 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నదాన్ని కూడా ఇవాళ జీతాలు సక్రమంగా వచ్చే విధంగా చేసుకోవాలి. అలాగే మేము ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పామో 6 గ్యారెంటీలు గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే, అంటే 22 గంటల్లోనే ఏదైతే ప్రజాభవన్కి కట్టేసున్న బారిగేట్లను, కంచెలను తొలగించాం. అంటే బానిస విముక్తి సంఖ్యలను తొలగించాం. 48 గంటల్లోనే ఇవాళ స్త్రీ అభివృద్ధి అవుతేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అని నమ్మిన వ్యక్తులం ఈ పార్టీ కానీ మేము కానీ. అందుకనే వెంటనే 48 గంటల్లోనే మహిళలందరికీ ఉచిత బస్సు అని ఇచ్చాం.
అలాగే మహిళా అభివృద్ధికి, మహిళా సాధికారతకు అనేక అంశాల్లో వాళ్ళని ముందుకు తీసుకొస్తాం. స్త్రీ శక్తి కానీ, లేకపోతే ఇందిరా శక్తి కానీ, ఇందిరా మహిళా డైరీ కానీ, అలాగే ఇసుక రీచులను మెయింటైన్ చేసే కానీ, పెట్రోల్ పంపులను తీసుకునే విధానంగా కానీ, లేకపోతే అనేక స్వయం శక్తి ఉపాధి హామీ పనుల్లో కూడా ఇవాళ మహిళలను ముందుంచుతాం. అట్లాగే మహిళలను ఉంచుతాం. అలాగే మేము మాకున్న దురదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు ఒక 9 నెలలు ఎలక్షన్ల నిర్వహణకే వెళ్ళిపోయింది. మాకు సమయం దొరకలేదు. అట్లని మేము గాడిని పెట్టాలి, అనేక విషయాలను గాడిని పెట్టాం. ఆర్థికంగా ఉన్న అనేక అంశాలతో, అనేక శాఖలతో మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ కూడా ఆయన నిర్వహిస్తున్నారు కాబట్టి అన్ని శాఖల వాళ్ళతో నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఒక సమీక్షలు నిర్వహించిన తర్వాత ఈ రాష్ట్రంలో మనకు బడ్జెట్ ఎంత వస్తుంది, దేనికి ఎంత ఖర్చు అవుతున్నాం, ఎక్కడ మిస్యూజ్ అవుతుంది అనేది అన్ని ఇప్పుడు పట్టు దొరికింది. అలాగే పథకాలు కూడా చూస్తుంటే వ్యవసాయ రంగానికి దాదాపు 30,000 కోట్లు ఇచ్చాం. అంటే దాదాపు లిటరల్గా మీరు రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని కలుపుకుంటే 50,000 కోట్లు దాకా అవుతుంది. ఒక బడ్జెట్లో 50,000 కోట్లు అనేది అది చాలా పెద్ద మార్క్ అది. అలాగే మేము విద్యకి ఇస్తున్నాం, అలాగే సాధారణ పాలనకి ఇస్తున్నాం, అలాగే ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అని చెప్పాము, సంక్షేమాలకు ఇస్తున్నాం. ఇవాళ 200 యూనిట్లకే ఉచిత కరెంట్ అని చెప్పి, కాంగ్రెస్ అంటేనే కరెంటు, ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్. అలాగే వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటేనే వ్యవసాయాన్ని మాదిరిగా తీసుకొచ్చాం. ఇవాళ ఉద్యోగస్తులను చూసుకుంటాం. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బంది లేకుండా పడుతున్న వాళ్ళని కూడా, ఇబ్బంది ఉన్నా కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో జరిగిన అనేక పెండింగ్ బిల్స్ని కూడా మేము ఇవాళ అంశాల వారికి తీసుకొస్తా ఉన్నాం. సో ఇట్లా అనేది పాలన అనేది గాడిలో పడుతూ 1 by 1 మేము ఒకటండి. ఇక్కడ విలాసవంతంగా ఉన్నదాన్ని పరిపాలన సాగించట్లేదు, విధ్వంసమైన దాన్ని నిర్మించుకుంటూ జరుగుతున్న పాలన కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కానీ అన్ని ప్రజాభిష్టం వరకు ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాం ప్రతి వాగ్దానం చేస్తాం. ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నాను, 6 గ్యారెంటీల అమలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎలక్షన్స్లో ఓట్లు అడగం. ఆ చిత్తశుద్ధి కమిట్మెంట్తో మేము కమిట్ అయి ఉన్నాం కాబట్టి ఈ ప్రజలకు ఏదైతే మేము వాగ్దానం చేస్తామో ఆ ఫలాలన్నీ అందజేయడానికి అయితే మేము సాయశక్తిలో పనిచేస్తాం. రైతు రుణమాఫీ 2 లక్షల లోపు అయింది. మేము వాగ్దానం ఇచ్చింది కూడా 2 లక్షల లోపే. కానీ 2 లక్షల పైబడి వాడు ఉన్నారు కాబట్టి మేము దాన్ని ఇంకొక సబ్సిడరీ లిస్టులో ఇంకోటి స్కెడ్యూల్లో తీసుకోవాలని ఒక ఆలోచన అయితే ఉంది. మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదే విధంగా ఆలోచన చేస్తాను. 2 లక్షల వరకు అయితే చాలా వరకు అయితే ఆల్మోస్ట్ 99% అయిపోయింది. 99% అయింది. అక్కడ అరకొర ఉన్న ఏమైనా టెక్నికల్ ఇష్యూస్తో ఉన్నాయి, కొన్ని లేవని చెప్పట్లేదు. బట్ వాటిని కూడా మేము హెల్ప్ డెస్క్ ద్వారా కానీ స్పెషల్ డ్రైవ్ ద్వారా వాటిని రిజాల్వ్ చేయడానికి ఉన్నాం. 2 లక్షల పైబడిన వాటిని కూడా మేము ఇంకొక షెడ్యూల్లో తీసుకునే ఆలోచన అయితే ఉంది. 2 గ్యారెంటీలు ఒకటి పెండింగ్ ఉన్నాయి. ఒకటి మహిళలకు ఏదైతే 2,500 రూపాయలు ఇస్తామన్నది ఒకటి, అలాగే పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతామనేది 2 పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో కూడా మీరు శుభవార్త వింటారు. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు చేస్తాం.